ఏవండి, మన భారతదేశంలో ఎవరైనా సన్యాసులు సాధువులు కనిపిస్తే నమస్కరిస్తాం కదా, ఎందుకండి? దీనికి సమాధానం జ్ఞానం అనే కథ ద్వారా నేను చెప్పబోతున్నాను, వింటావా? చెప్పండి. విదర్భ దేశంలో రాజశేఖరుడు అనే ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి ఒకరోజు ఒక ఆలోచన కలిగింది. సామాన్య ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే కుతూహలం కూడా కలిగింది. దాంతో మంత్రులను సైన్యాధ్యక్షులను పిలిచి మనం మారువేషాల్లో వెళ్ళి తెలుసుకుందామా అని అడగగానే వాళ్ళు సరే అంటారు. అందరూ కలిసి బయలుదేరుతారు. అలా వాళ్ళు చాలా ఊళ్ళు దాటిన తర్వాత ఒక అడవి ప్రాంతం వస్తుందన్నమాట. ఆ అడవి ప్రాంతం దగ్గర ఒక రావి చెట్టు కింద ఒక బౌద్ధ సన్యాసి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం అయిపోతుంది. అతను లేవగానే మంత్రి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. మహారాజును కూడా చేయండి, మీరు కూడా నమస్కారం అంటే, నేను మహారాజును కదా, నేను ఎందుకు చేస్తాను అని అంటాడు. లేదు, సన్యాసులు కనిపిస్తే మనం తప్పకుండా నమస్కరించాలి అంటే, ఎందుకు నమస్కరించాలి అని అంటాడు. వాళ్ళు సామాన్య ప్రజలకి సన్యాసులకి చాలా తేడా ఉంటుంది మహారాజా అంటే, ఏంటి ఆ తేడా అని అడుగుతాడు. లేదు, సామాన్య ప్రజలు మామూలు సాధారణంగా ఉంటారు, వాళ్ళు జ్ఞానాన్ని కలిగి ఉంటారు అంటే, అవునా, అంత జ్ఞానం కలిగి ఉంటారా అంటే, అవునండి అంటారు. సరే అని సాధువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహారాజే అడుగుతాడు, ఆర్య ఏంటి సామాన్య ప్రజలకను మీకు ఏంటి తేడా ఏంటంటే, మీరు సాధారణ జ్ఞానం కలిగి ఉంటారు, మేము ఆత్మజ్ఞానాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాము అని అంటే, నిజమా అంటే, ఇది ఎలా మీరు ఏమైనా చెప్పగలరా అని అంటే, రేపు రండి అని ఆ బౌద్ధ సన్యాసి చెప్తాడు. మరుసటి రోజు అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళగానే చెప్పండి అని అనగానే, మీరు మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండేటువంటి దృశ్యాలు చూడండి అని అంటారు. వీరు కూడా వేచి చూస్తూ ఉంటారు. ఈలోపు అక్కడ ఒక గొర్రెని తీసుకొని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ ఒక వేటగాడు ఒక సింహాన్ని చంపి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక శవం కూడా వెళ్తూ ఉంటుంది వాళ్ళ ముందు. అప్పుడు ఆ బౌద్ధ సన్యాసి అడిగాడు, ఏమని, మీరు ఈ 3 దృశ్యాలు చూశారు కదా, మీకేమనిపించింది అని అనగానే, ఏముంది, గొర్రె వెళ్ళింది, సింహం వెళ్ళింది, శవం కూడా వెళ్ళింది అని రాజు సమాధానం చెప్తాడు. అలా కాదు, ఇప్పుడు గొర్రె వెళ్ళింది కదా, గొర్రె వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని నరికేసి దాన్ని తినే అవకాశం కూడా ఉంది. అలానే సింహాన్ని కూడా తినే అవకాశం ఉంది. అంటే జంతువులకి చనిపోయినా కూడా వాటి విలువ అనేది ఉంటుంది. కానీ ఆ మనిషి పోయాడే, ఆ మనిషి పోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు పూడ్చిపెడతారు లేదా తగలబెడతారు. ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అని అంటారు. ఏముంది, పూడ్చిపెట్టి తగలబెట్టిన తర్వాత అంతే శవం అయిపోతుంది కదా అని అంటాడు. లేదు, అతను ఈ ప్రాంతానికి చెందిన ఒక వర్తకుడు, అతను చాలా మంచి పనులు చేశాడు. తద్వారా అతను చనిపోయాడు, భౌతికంగా చనిపోయాడు, కానీ అతను మంచి పనుల ద్వారా అతను ఎల్లకాలము ఆ యొక్క నగరంలో జీవించే ఉంటాడు. అంటే మనిషి చనిపోయినా కానీ జ్ఞానం ద్వారా జీవించే ఉంటాడు. ఇలాంటిది నీకు తెలియలేదు కదా, మీకు మాకు అదే తేడా. మీరు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతారు, మేము ఆత్మ ప్రపంచాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటాము అంటే. అందుకనే మన భారతదేశంలో ఏముంటుందంటే, పెద్దలకు నమస్కరించాలి అంటే ఏం చేస్తారు వారు, పెద్దలు కానీ సన్యాసులు కానీ మనలో ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపుతారు. అందువల్ల వాళ్ళ కాళ్ళ మీద నమస్కారం చేసినప్పుడు, ఇలా లేపినప్పుడు ఎవరైతే మనకి పైకి లేపుతారో, జీవితంలోంచి పైకి లేపగలుగుతారో వాళ్ళకి మనం తప్పనిసరిగా నమస్కారం చేయాలి అని ఆ బౌద్ధ సన్యాసి మహారాజుకి మంత్రులకి చెప్పాడు. అలాగే ప్రతిరోజు కథలు వినాలంటే మా నాన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.